ఉనికిని ఎలా తెలుసుకోవాలి? మొత్తం ప్రపంచం అంతా కూడా భగవంతుడు నిండి నిమిడీకృతమై ఉన్నాడు అన్నటువంటిది యథార్థ సంఘటన, యథార్థంగా చెప్పబడేటువంటి విషయం. ఇది అందరూ కూడా, నాస్తికులందరూ కూడా అనేక రకాలైనటువంటి మాటలు చెప్పినప్పటికీ కూడా భగవంతుడు ప్రపంచం అంతా నిండి ఉన్నాడు అన్న విషయం చెప్పబడుతోంది. అయితే ఏ విధంగా ఉన్నాడు? ఏదైనా ఒక రూపాన్ని ధరించి ఉన్నాడా, రూపం ధరించకుండా ఉన్నాడా అన్నటువంటి విషయాన్ని చెప్పవలసి వస్తే, ఈ చెరుకు గడలో తీపితనం ఏ విధంగా అయితే దాగి ఉందో భగవంతుడు కూడా ప్రపంచంలో అలాగే ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని చెప్పాలి. ఒక శ్లోకాన్ని ఒక పేపర్ మీద రాసి ఒక పిల్లవాడికి ఇచ్చి 10 నిమిషాల తర్వాత నాకు చూడకుండా చెప్పాలి అని చెప్పి అంటారు గురువుగారు. ఆ పిల్లవాడు ఆ పేపర్ మీద ఉన్నటువంటి శ్లోకాన్ని బాగా కంఠస్థం చేసి ఆవృత్తులు చెప్పి వల్లెలు వేసి మళ్ళీ ఆ పేపర్ని అక్కడే ఉంచి తిరిగి వచ్చి గురువు గారికి అప్పచెబుతాడు ఆ శ్లోకాన్ని. ఇప్పుడు ఆ పేపర్ మీద ఉన్నటువంటి శ్లోకం వాడికి ఎలా వచ్చింది అంటే, అదేదన్నా నడుచుకుంటూ వాడి మెదడులోకి ఎక్కిందా, ఏ విధంగా వచ్చింది అన్నది ఏ విధంగా అయితే చెప్పబడుతోందో అదేవిధంగా కనపడకుండా భగవంతుడి జగత్తులో ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది.